ఎలాంటి సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. సుష్మిత వ్యాఖ్యలపై పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేల సమావేశం అనంతరం సిఎల్పిలో మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలనే డిమాండ్ తో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే అంశంపై ఎమ్మెల్యేలు చర్చించనున్నారు. అంతేకాదు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పైన సమావేశంలో చర్చ జరగనున్నట్లుగా తెలుస్తోంది. కొండా కుటుంబం ఎపిసోడ్ తో తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి రావడంతో ఇవాళ జరగనున్న ఎమ్మెల్యేల సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసుపై మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి లేఖ రాశారు. ఈ నెల 19న తన జన్మదినోత్సవం సందర్భంగా తమ కుటుంబం అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు వేడుకలు నిర్వహించారని సురేఖ వెల్లడించారు. పలు చోట్ల సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారని పేర్కొన్నారు. తన స్వస్థలమైన గీసుకొండలో జరిగిన జన్మదిన వేడుకల్లో తన కుమార్తె కొండా సుష్మితా పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారని వెల్లడించారు. గీసుకొండతో తన కుమార్తెకు ప్రత్యేక అనుబంధం ఉందని లేఖలో తెలిపారు. సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలనే స్పష్టం చేస్తుంది. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి రాజకీయ వ్యాఖ్యలకు మరొకరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదన్నారు కొండా సురేఖ. తన కుమార్తె వ్యాఖ్యలకు తనకు బాధ్యురాలిని చేసి వివరణ కోరటం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని సురేఖ అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పార్టీ క్రమశిక్షణ నియమావళిపై తమకు సంపూర్ణ గౌరవం ఉందని స్పష్టం చేశారు. తన ప్రమేయం లేదని గుర్తించారని కోరారు. ప్రజాస్వామ్య విలువలను పరిగణలోకి తీసుకుని తనపై జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీని కోరారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇప్పటికీ కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల సంచలనంగా మారినాయి. అయితే కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల తర్వాత తెలంగాణ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కొంత కలకలం రేగింది అనుకోవచ్చు. ఎప్పుడైతే సుష్మిత రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు ఇక్కడ క్రమశిక్షణ కమిటీ తనకు సోకాజ్ నోటీసులు సుష్మిత పటేల్ కాకుండా ఇటు కొండా సురేఖ సోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. సోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత కొండా సురేఖ రిప్లైలు అంటే తన స్వతహా చేసిన వ్యాఖ్యలకు నాకేం సంబంధం అని చెప్పి కూడా తను రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే ఈ రిప్లైకు అటు రియాక్షన్ గా ఏదైతే అసెంబ్లీలో దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఒక్కచోటికి రావడం కావచ్చు. 20 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం కొండా సురేఖకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఏర్పడుతుంది. అయితే కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ ఖండించకుండా తను తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే నాకు ఎటువంటి సంబంధం లేని విషయాన్ని ప్రస్తావించిందంటే కాంగ్రెస్ పార్టీ మీద తనకున్న చిత్తశుద్ధి ఏంటి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద గౌరవం లేని అంశాన్ని కూడా ఇక్కడ ఉన్న నాయకులు పోయి ప్రస్తావించడం జరుగుతుంది కొందరికి వ్యతిరేకంగా. అయితే ఇక్కడ కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ ఖండిస్తూనే దీనికి కొండా సురేఖ ఎందుకు స్పందించిన అంశాన్ని పైన ఇక్కడ ప్రస్తుతం 20 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఏర్పడుతుంది. సో చూడాలంటే ముఖ్యంగా సోకాజ్ నోట్లకు ఇచ్చిన రిప్లైకే వీళ్ళు పూర్తి స్థాయి అసంతృప్తి ఉన్నట్టు కూడా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. ఇక్కడ చాలా మంది దాదాపు 20 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు కూడా కొండా సురేఖ ఇచ్చిన ఏదైతే సోకాజ్ నోటీస్ రిప్లైకి అసంతృప్తిగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ముఖ్యంగా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలపై కోరడం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ పవన్. మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. తన టార్గెట్ రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ కాదని కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదని రేవంత్ రెడ్డిని విమర్శించారని తెలిపారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటే తనకు గౌరవం ఉందన్నారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి, అతని సోదరులు విపరీతమైన అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అందుకే అతని టార్గెట్ చేశారని చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడానికి అతనికి ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ అయితే చాలా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు.
పరకాల సభకు సంబంధించి కొండా సురేఖ అంటే మంత్రి కొండా సురేఖ డుమ్మ కొట్టడం వ్యవహారం దగ్గర నుంచి కూడా ఆమెకు షోకాజ్ నోటీసులు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆమెపై సస్పెన్షన్ వేటు వేయడం వరకు కూడా చాలా రకరకాల చర్చలకైతే దారితీస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఏదైతే కొండా సురేఖ బర్త్డే సందర్భంగా ఆమె కూతురు సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీలో పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. ఆ తర్వాత కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఆ షోకాజ్ నోటీసులకు ఆమె వివరణ ఇవ్వడం వంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా ఒకంత డైలమాలో పడేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె చాలా టెక్నికల్ గా వివరణ ఇవ్వడం జరిగింది. ఆమె కూతురు కామెంట్ చేశారు కాబట్టి ఆమె అది తాను వ్యక్తిగతమని చెప్పడం జరిగింది. టెక్నికల్ గా మాత్రం నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని తప్పట్లేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తప్పట్లేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు లేవని కూడా చెప్పడం జరిగింది. అని క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నోటీసులు మాత్రం అది పార్టీ నిబంధనలను ఉల్లంఘించడేమని కూడా ఆమె కొంత ఇండైరెక్ట్ గా కూడా కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారంపై కూడా చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో తాజాగా కొండా సుస్మిత మరోసారి సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కొండా సురేఖకు సంబంధించి ఆపై తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలతో కొంత చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలను మొత్తం కూడా ఏకాభిప్రాయంపై తీసుకొచ్చేందుకు, ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొండా సుస్మిత మరోసారి ఒక ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే తాను బర్త్డే అంటే ఆమె తల్లి బర్త్డే సందర్భంగా గీసుకొండలకు సంబంధించి కార్యక్రమాల్లో కూడా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ వ్యాఖ్యలే ఇప్పుడు కొండ ఫ్యామిలీపై ఎపిసోడ్ సంబంధించి కూడా చర్యలకు వరకు కూడా వెళ్ళిందని చెప్పొచ్చు. అంటే తాను ఎక్కడ కూడా పార్టీని తప్పుపట్టలేదు, పార్టీ నిర్ణయాలను తప్పుపట్టలేదు, కేవలం రేవంత్ రెడ్డిని మాత్రమే నేను టార్గెట్ చేస్తూ మాట్లాడాను తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదనేటువంటి ఆరోపణలు కూడా కొండా సుస్మిత చేశారు. అంటే రాహుల్ గాంధీపై, సోనియా గాంధీపై తమకు అభిమానం ఉందని, చాలా ఏళ్లుగా మా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుందనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. కానీ కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సోదరులు మొత్తం కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని, వాళ్ళ ఆగడాలను వాళ్ళ ఆగడాలపై ప్రశ్నించేందుకు మాత్రమే తమ ఫ్యామిలీని కాంగ్రెస్ పార్టీ నుంచి సాగనంపేటువంటి ప్రయత్నాలు, కుట్రలు చేస్తున్నారనే విషయాన్ని కూడా ఆమె చెప్పడం జరిగింది. అంటే తమను పార్టీ నుంచి బయటికి పంపిస్తే గనక రేవంత్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు, అన్నదమ్ముల ఆగడాలకు హద్దు లేకుండా మొత్తం కూడా అక్రమాలకు పాల్పడవచ్చేటువంటి ఒక ధీమాతో కూడా తమ ఫ్యామిలీని బయటకు పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా కొండా సుస్మిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కొండా సురేఖకు సంబంధించి ఆమె మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, అదేవిధంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటువంటి అంశం సంబంధించి ఎమ్మెల్యేలతో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆమె తాజాగా ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి ఈ వ్యాఖ్యలను అధిష్టానం ఏ విధంగా తీసుకుంటున్నది కూడా కొంత చూడాల్సింది. మరోవైపు ఎప్పుడైతే కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మహిళా నేతలు కూడా స్పందించడం జరిగింది. అసలు కొండా సుస్మితకు పార్టీ సభ్యత్వమే లేదని, ఆమె పార్టీ నాయకురాలే కాదంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా కొండా సురేఖ కూడా అవే వాదనలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే లేదని చెప్తున్నప్పుడు కూడా ఆమెకు సంబంధించిన వ్యాఖ్యలకు నేను ఎలా బాధ్యురాలు అవుతాననేటువంటి ఒక సమాచారాన్ని అంటే విషయాన్ని మాత్రం ఆమె అధిష్టానానికి చెప్పేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు నేను ఎలా బాధ్యురాలను అవుతాను, నాపై ఎలా చర్యలు తీసుకుంటారు, అసలు నేను ఎందుకు వివరణ ఇవ్వాలనేటువంటి విషయానికి సంబంధించి మొత్తం కూడా లేఖలో ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం లేఖపై కూడా అధిష్టానం సంతృప్తి చెందినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒకవేళ నిజంగా సంతృప్తి చెందినట్లయితే ఎమ్మెల్యేలకు సంబంధించి మొత్తం వాళ్ళని ఏకతాటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే చేయదు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మొత్తం కూడా వాళ్ళతో సమావేశం జరుగుతా ఉంది. ఆ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు వస్తాయి, ఎమ్మెల్యేలు ఏం చెప్తారు, చర్యలకు సంబంధించి ఆమెపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతారు, వాళ్ళు చెప్పినటువంటి అంశాలకు సంబంధించి అధిష్టానం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి చూడాల్సింది. మొత్తానికైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలే కాదు, అసలు పొలిటికల్ సర్కిల్ లో మొత్తం కూడా కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ అయితే కొంత రచ్చరచ్చగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రోజు రోజుకు ఈ వివాదం ముదురుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నది కూడా చూడాల్సి ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్.
తన టార్గెట్ రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ కాదని కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదని రేవంత్ రెడ్డిని విమర్శించారని తెలిపారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటే తనకు గౌరవం ఉందన్నారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి, అతని సోదరులు విపరీతమైన అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అందుకే అతన్ని టార్గెట్ చేశారని చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడానికి అతనికి ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.